తప్పు ఇది. ఎందుకంటే ఋషులంతా పూర్వకాలం నుంచి ఋషులంతా నిస్వార్థంగా ఆధ్యాత్మికాన్ని అందించారు. కనుక వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం పెట్టుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికం అనేది ఋషుల ప్రకారంగా ఇది నిస్వార్థంగా అందాలి. కానీ శిష్యుడు తన అహంకారం తగ్గించుకున్నట కోసము, తనలో త్యాగము అభివృద్ధి చేసుకున్నట కోసమే సేవ చేయొచ్చు బుద్ధిపూర్వకంగా. అలాగే ఈ ఆధ్యాత్మికం అనేది ఏంటంటే దాతల చేత నడపబడుతుంది, పీడించి తీసుకోకూడదు. అలాగే ఇంకొకటి, డొనేషన్ తీసుకున్నప్పుడు ఫీజులు తీసుకోకూడదు, ఫీజులు తీసుకుంటున్నప్పుడు డొనేషన్లు తీసుకోకూడదు. ఆధ్యాత్మిక కేంద్రాల పద్ధతి కనుక నిస్వార్థంగా అందించినప్పుడు ఈశ్వరుడు గుర్తించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాడు. ఆధ్యాత్మిక కేంద్రాలు సేవాపరంగానే నడవాలి. ఓం